Hi students, good evening all of you. Welcome to our channel. Now differentiation. So differentiationsలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 7 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో అందులో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ 6 క్వశ్చన్సే కదండి. సో ఈ 6లో నుంచి మనకు 100% క్వశ్చన్ వస్తుంది. నేను 5 అంట, ఒకటి ఎక్స్ట్రా అడిషనల్ అంతే. సో ఆల్రెడీ we discussed first question, second question and third one. Now let us discuss fourth question. So now what is the fourth question and next question? If x power y plus y power x is equals to a power b, prove that dy by dx is equals to this term. సో సింప్లీ మనకి ఇచ్చిన టర్మ్కి ఏం చేయాలండి, డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి. డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే మనకి ఈ ఆన్సర్ని ప్రూఫ్ చేయాలి. సో మనకి ఇక్కడ ఫార్ములా నోటేషన్ ఇవ్వలేదు. సో ఫస్ట్ వాటిని ఎందులోకి కన్వర్ట్ చేసుకోవాలి, మనం ఫార్ములా నోటేషన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సింపుల్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఇదే కదండి, ఎక్స్ పవర్ వై ప్లస్ వై పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ బి. ఇంకేం అప్లై చేయాలి మనం, డిఫరెన్షియేషన్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ వై ప్లస్ differentiation of y power x is equals to, this is the constant. What is the differentiation of constant? 0. సో మనకి ఇప్పుడు కావాల్సింది ఈ 2 టర్మ్స్. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ యొక్క ఆన్సర్లు మనం చెక్ చేద్దాం, ఓకేనా. ఇక్కడ చూడండి ఒకసారిగా. సో నేను ఏం తీసుకుంటున్నాను, ఫస్ట్ టర్మ్ ఏంటిదండి, మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 2 టర్మ్స్ ఇచ్చాడండి. ఫస్ట్ టర్మ్ ఏంటిది, ఎక్స్ పవర్ వై. ఇది ఫార్ములా కాదు, ఫార్ములాలోకి కన్వర్ట్ లేదు, అందుకే నేను దీన్ని కన్వర్ట్ చేసుకోవడానికి సబ్స్టిట్యూషన్ మెథడ్ని యూజ్ చేస్తున్నా. ఎక్స్ పవర్ ఆఫ్ వైని ఏమనుకుంటున్నా, యూ అనుకుంటున్నా. సో నాకు సింపుల్గా అయిపోవడానికి ఏం చేస్తున్నా, ఫార్ములాలోకి రావడానికి బోత్ సైడ్స్ లాగర్థంను అప్లై చేస్తున్నా. ఎందుకు సరే, ఇక్కడ ఎక్స్పోనెన్స్ నోటేషన్లో ఉంది కాబట్టి నేను లాగర్థంను అప్లై చేస్తున్నా. సో యూ నీడ్ టు అప్లై ద లాగ్ ఆన్ బోత్ సైడ్స్. log u is equals to log x power y. log u సేమ్ as it is equals to, దీన్ని దేంతో కంపారిజన్ చేయొచ్చండి, మనకు ఫార్ములా ఉంటుంది. log x పవర్ n ఏంటిది, n log x. సో పవర్లో ఉన్న n ఏమైపోతుంది, మనకు ఫ్రంట్కి వచ్చేస్తుంది. సో y log x. ఇప్పుడు దీనికి నేను డిఫరెన్షియేషన్ అప్లై చేస్తున్నా. log u, సో దట్ ఈస్ కంపేర్ విత్ log x. డిఫరెన్షియేషన్ ఆఫ్ log x ఫార్ములా ఏంటిది, 1/x. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ యూవి ఫార్ములా ఏంటిది, యూవి డాష్ ప్లస్ వి యూ డాష్. ఈ ఫార్ములాస్ అన్ని గుర్తున్నాయండి, మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో లాగ్ యూ ఈజ్ కంపేర్ విత్ లాగ్ ఎక్స్. వాట్ ఈస్ ద ఫార్ములా, 1/x. సో యూని ఏం రాయొచ్చు, 1/u ఇంటూ అగైన్ అప్లై ద డిఫరెన్షియేషన్ టు ద యూ టర్మ్. సో ఏమైపోతుంది, du by dx ఈజ్ ఈక్వల్స్ టు, దిస్ ఈజ్ కంపేర్ విత్ ఫార్ములా uv. u is equals to y, v is equals to log x. ఫార్ములా ఏంటిది, u డిఫరెన్షియేషన్ ఆఫ్ v ప్లస్ v డిఫరెన్షియేషన్ ఆఫ్ u. సో u సేమ్ as it is, డిఫరెన్షియేషన్ ఆఫ్ log x 1/x ప్లస్ v సేమ్ as it is, డిఫరెన్షియేషన్ ఆఫ్ y dy by dx. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, లెఫ్ట్ సైడ్ డినామినేటర్లో ఉన్న u రైట్ సైడ్ వస్తే ఏమైపోయింది, మనకు న్యూమరేటర్ అయిపోయింది. రిమైనింగ్ y ఇంటూ 1 y సేమ్ as it is. సో సింప్లీ y by x ప్లస్ log x dy by dx. జస్ట్ లెఫ్ట్ సైడ్లో ఉన్న యూని రైట్ సైడ్ తీసుకెళ్ళిన న్యూమరేటర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేశాను, u ఈజ్ ఈక్వల్స్ టు, మనం ఇక్కడ ఏమనుకున్నామండి, ఎక్స్ పవర్ వై. సో నా సబ్స్టిట్యూట్ ఎక్స్ పవర్ వై ఇంటూ వై బై ఎక్స్ ప్లస్, ఎందుకు ఇక్కడ మనం యూని ఫస్ట్ టర్మ్కి అప్లై చేస్తున్నా, యూని సెకండ్ టర్మ్కి అప్లై చేస్తున్నా. ఎక్స్ పవర్ వై వై బై ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ వై సెకండ్ టర్మ్ అండి, ఓకే. సో ఫైనల్గా లాస్ట్కి వచ్చే ఆన్సర్ ఏంటిది, du by dx. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎక్స్ పవర్ వై, ఇక్కడ ఎక్స్ పవర్ 1. సో డినామినేటర్లో ఎక్స్ పవర్ 1 5కి వెళ్ళిపోతే ఏమైపోతుంది, మనకు ఎక్స్ పవర్ -1. సో ఇక్కడ ఏం ఫార్ములా యూజ్ చేస్తున్నా, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. ఏంటిది ఫార్ములా, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, అంటే ఎక్స్ పవర్ వై -1 అయిపోతుంది. దెన్ రిమైనింగ్ న్యూమరేటర్ వై సేమ్ as it is, దెన్ సెకండ్ టర్మ్ సేమ్ as it is. ఫైనల్గా du by dx ఆన్సరు ఎక్స్ పవర్ వై -1 ఇంటూ వై ప్లస్ ఎక్స్ పవర్ వై లాగ్ ఎక్స్ dy by dx వచ్చేసిందండి. వెరీ సింపుల్ అండి. సో బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేసా, లాగర్థం ఫార్ములా యూజ్ చేసా, దెన్ అప్లై ద డిఫరెన్షియేషన్, దెన్ రెడ్యూస్, యూ విల్ గెట్.
ఫస్ట్ టర్మ్ అయిపోయిందండి. నెక్స్ట్ సెకండ్ టర్మ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సెకండ్ టర్మ్ ఏమనుకుంటున్నా అండి, వి అనుకుంటున్నా. మళ్ళీ లాగ్ అప్లై ఆన్ బోత్ సైడ్స్. log v is equals to log y power of x. So ఇక్కడ again x power of n ఫార్ములా, పవర్ గోస్ టు ఫ్రంట్. సో x log y. సో ఫైనల్గా log v is equals to x log y వచ్చేసింది. మళ్ళీ ఏం చేశాను, డిఫరెన్షియేషన్ అప్లై చేశాను. log x ఫార్ములా 1/x, డిఫరెన్షియేషన్ ఆఫ్ v dv/dx is equals to again uv ఫార్ములా. u differentiation of v అంటే 1/y, again apply the differentiation to the y. So dy/dx plus v same as it is, differentiation of x for value 1 అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ డినామినేటర్లో ఉన్న v రైట్ సైడ్ వెళ్ళిపోతే ఏమైపోయింది, న్యూమరేటర్. దెన్ x/y dy/dx ప్లస్ log y. మళ్ళీ v అంటే ఏం సబ్స్టిట్యూట్ చేస్తుంది ఇక్కడ నుండి, y పవర్ ఆఫ్ ఎక్స్. సో ఫస్ట్ టర్మ్కి మల్టిప్లై చేసా, సెకండ్ టర్మ్కి మల్టిప్లై చేసా. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది, మళ్ళీ ఇక్కడ y పవర్ 1 డినామినేటర్, న్యూమరేటర్ వెళ్ళిపోతే మైనస్ అయిపోయింది. సో dv/dx ఈజ్ ఈక్వల్స్ టు y పవర్ x - 1 ఇంటూ ఎక్స్ dy/dx ప్లస్ y పవర్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్ అండి. మనకు 2 టర్మ్స్ వచ్చేసినాయి. సో ఇక్కడ మనకు కావాల్సిన నొటేషన్ని డిఫరెన్షియేషన్ అప్లై చేస్తున్నాం. మనకి ఇచ్చిన టర్మ్కి డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే నాకు ఏమొచ్చేసింది, du/dx dv/dx అంతే కదండి. x పవర్ ఆఫ్ y అంటే u, y పవర్ ఆఫ్ x అంటే v, అంటే du/dx ప్లస్ dv/dx. సో నాకు du/dx వాల్యూ ఉంది, సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ dv/dx వాల్యూ ఉంది, సబ్స్టిట్యూట్ చేశాను. దిస్ ఈజ్ ద ఫస్ట్ టర్మ్ ప్లస్ దిస్ ఈజ్ ద సెకండ్ టర్మ్ అండి. నెక్స్ట్ ఏం చేస్తున్నా చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నాకు ఇక్కడ దీనికి dy/dx టర్మ్ లేదు. సో x పవర్ ఆఫ్ y - 1 ఇంటూ y సేమ్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ లాస్ట్ టర్మ్కి కూడా dy/dx లేదు, y పవర్ ఆఫ్ x log y సపరేట్ తీసుకున్నా. ఇగో మిడిల్లో 2 టర్మ్స్ అండి. ఈ 2 టర్మ్స్లో మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, మనకేం కామన్గా ఉంది, dy/dx కామన్గా ఉంది. సో టేక్ కామన్, రిమైనింగ్ x పవర్ ఆఫ్ y log x ప్లస్ y పవర్ ఆఫ్ x - 1 ఇంటూ x సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0 కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిపోయింది. నెక్స్ట్ నాకు ప్రూఫ్ ఎందులో ఉంది, లెఫ్ట్ సైడ్ dy/dx ఉండాలా, రిమైనింగ్ అన్ని రైట్ సైడ్ వెళ్ళిపోవాలా. అందుకే ఏం చేస్తున్నాను చూడండి, dy/dx ఎంటైర్ టర్మ్ను లెఫ్ట్ సైడే ఉంచుకున్నా. ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో ఈ 2 డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి, ఈ రెండింటిని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయినా ఏమైపోయింది చూడండి, ఎంటైర్ 2 టర్మ్స్కి మైనస్ అప్లికేబుల్ అయిపోతుంది. ఎందుకు సార్, ఇక్కడ ప్లస్ టర్మ్ గోస్ టు మైనస్ సార్ అయిపోయింది. నెక్స్ట్ నాకు కావాల్సింది dy/dx, ఇది ఇంటూ నోటేషన్లో ఉంది. ఈ ఎంటైర్ టర్మ్ని ఏం చేశాను నేను, రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయినా. ఇంటూ గోస్ టు డివైడెడ్ బై. సో ఫైనల్గా నాకు కావాల్సిన టర్మ్ వచ్చేసింది, dy/dx ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ x పవర్ y - 1 ఇంటూ y ప్లస్ y పవర్ ఆఫ్ x log y హోల్ డివైడెడ్ బై x పవర్ y log x ప్లస్ x ఇంటూ y పవర్ ఆఫ్ x - 1. మనకు కావాల్సిన dy/dx టర్మ్ వచ్చేసిందండి. వెరీ సింపుల్ అండి, చూస్తే లెంతీగా అనిపిస్తుంది. జస్ట్ యూ నీడ్ టు రిమెంబర్ log పవర్ ఆఫ్ x పవర్ ఆఫ్ n ఫార్ములా, డిఫరెన్షియేషన్ ఆఫ్ log x ఫార్ములా, డిఫరెన్షియేషన్ ఆఫ్ uv అండ్ ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్. వాటిని సబ్స్టిట్యూట్ చేసి రెడ్యూస్ చేసిన ఈ 2 టర్మ్స్ కండి మనకి ఇచ్చిన గివెన్ డాటాలో లెఫ్ట్ హ్యాండ్స్లో 2 టర్మ్స్ అండి. ఫస్ట్ టర్మ్ చేసేసి సెకండ్ టర్మ్ను సిమిలర్లీ అని రాసేసుకోవచ్చండి. సిమిలర్ స్టెప్స్ని మనం యూజ్ చేసాం. ఈ రెండింటిని ఏం చేశాను, యాడ్ చేసాం. dy/dx లేని టర్మ్స్ని ఒక సైడు, dy/dx ఉన్న దాంట్లో dy/dx కామన్ తీసా. నాకు కావాల్సింది లెఫ్ట్ సైడ్ ఉంచుకున్నా, అవసరం లేనిది రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయినా. సో వెరీ సింపుల్ అండి. ఇది డిఫరెన్షియేషన్స్లో 1 more 7 mark క్వశ్చన్ అండి. సో మనకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి ఇది. సో కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.